నమస్తే మామ. స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ బ్రాండ్ లో ఇది డే 3. నేను డే 1 వీడియోలో వేసిన ఇమాజినరీ ప్లాన్ ఉంది కదా, ఒక 2 acres లెమన్ ప్లాంటేషన్ పెట్టి చుట్టూ ఉన్న ప్లేసెస్ లో డిఫరెంట్ ఫ్లవర్స్ ని ప్లాన్ చేస్తే బీ బాక్సెస్ పెట్టేకి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ సెట్ అవుతుంది. అదే వీడియో ఆ రాజేష్ అన్నకు చూపించి అడిగితే ఇలా అన్నాడు, మీ ల్యాండ్ కి ఒక 3 to 5 కిలోమీటర్స్ లోపల వాటర్ పాండ్ లాంటివి ఉన్నాయా అని అడిగినాడు. నేను 3 to 5 కిలోమీటర్స్ లో ఏ వాటర్ బాడీస్ లేవన్నా అని చెప్పినా. ఆ అన్న అయితే నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అన్నాడు. నేను షాక్ అయ్యి ఎందుకన్నా అంటే, ఆ అన్న హనీ బీస్ హనీ చేయడానికి మెయిన్ సోర్స్ ఫ్లవర్స్ లో ఉండే నెక్టార్ ఒకటే కాదు, వాటర్ కూడా ఇంపార్టెంట్ అన్నాడు. ఇంకా బీ బాక్సెస్ ని ఒకే ప్లేస్ లో పెట్టకూడదు, వాటిని సీజన్ కి తగినట్టుగా మారుస్తూనే ఉండల్లా, లేకపోతే లార్వాని తినే వామ్స్ ఎక్కువ వస్తాయి, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బీస్ అన్ని చచ్చిపోతాయి, చాలా లాస్ వస్తుంది అన్నాడు. సో మన ల్యాండ్ బీ బాక్సెస్ పెట్టడానికి సెట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ ఆలోచిద్దాంరా. వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని టెన్షన్ పడకుండా నెక్స్ట్ టైం చేయాలో ఆలోచిస్తూ నిన్న మనం తెలుసుకున్న విషయాలన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే నాకు ఒక వే దొరికింది. ఏంటంటే ఫార్మ్స్ ని సెట్ చేసి మెయింటైన్ చేయడం కష్టం, ఆల్సో రిస్క్ ఎక్కువ. ఆల్రెడీ ఫార్మ్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర కొని బ్రాండింగ్ చేసి సేల్ చేయొచ్చు అని అర్థమైంది. మనం చేయాలనుకున్న ప్రతి బిజినెస్ లో కాంపిటీటర్స్ ఉంటారు, వాళ్ళని దాటుకొని మన బిజినెస్ స్టాండ్అవుట్ అవ్వాలంటే మన బిజినెస్ కి ఖచ్చితంగా యూఎస్పీ ఉండాలా, అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. మీరు మీ బిజినెస్ కి యూఎస్పీ ఎలా ఫైండ్ చేయాలో డిస్క్రిప్షన్ చదవండి, మీకే అర్థమవుతుంది. సో రేపు మన ప్రోడక్ట్ అండ్ ప్యాకేజింగ్ కోసం సర్వే చేయడానికి పోతున్నాం. స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ బ్రాండ్ డే 4 లో కలుసుకుందాం.